దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరితో కూడా దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో మాట్లాడుతూ ఉంటున్నారు. లోకము అనేది చాలా అందంగా కనపడతా ఉంటుంది. అయితే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. మొదటి మాట, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవాలని అంటున్నాడు. దేవుని బిడ్డారా, దేవాది దేవుడు ఎక్కడ, నువ్వెక్కడ, ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ, ఆయన అంతస్తు ఎక్కడ, నీ అంతస్తు ఎక్కడ, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మానవుడు ఈ రోజున సరైన మార్గంలో లేడు, సరిగా ఈ లోకంలో నడవట్లేదు. ఈ లోకంలో చక్కగా ప్రవర్తించాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, నా ఇష్టం అనేవాళ్ళు ఈ రోజున ఎక్కువైపోయారు. కనుకనే ఇక్కడ రాయబడుతున్న మాటను బట్టి చూస్తే దేవాది దేవుడు స్వయంగా యెహెజ్కేలుతో మాట్లాడుతున్నారు. నరులు చాలా చెడుతనంతో ఉన్నారు, ఇష్టం వచ్చిన మార్గాన్ని తిరుగుతున్నారు. నాకేమిట్లే, నన్నెవరు చూశారు, చచ్చినాకు ఎవడు చూశాడు అని చాలామంది అనుకుంటున్నారు. వీరారా, నువ్వేం చేసేదంతా అక్కడ రాయబడుతుంది, నువ్వేం చూసేది అక్కడ రాయబడుతుంది. నీ వేషధారణంతా చూస్తున్నాడు దేవాది దేవుడు. కనుకనే అక్కడికి నువ్వు వెళ్ళినప్పుడు, ఈ లోకంలో చనిపోయినప్పుడు మరొక లోకం ఉందన్న సంగతి నీకు తెలియదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ లోకం నీకు గుర్తొస్తుంది. ఆ లోకం నువ్వు చూసినప్పుడు దేవుడు నీవు భూలోకంలో చేసినవన్నీ లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. అందుకని ఇక్కడే చక్కగా నడు, దేవునికి ఇష్టడుగా బ్రతుకు, దేవుడు నిన్ను దీవిస్తాడు, రక్షిస్తాడు. అటు రీతిగా ప్రభువు నిన్ను కనికరించుగాక. ఆమేన్.